అనగనగా ఒక సముద్రపు తీరంలో ఉన్న చెట్టుపై ఒక పావురాల జంట నివసిస్తుండేది. ఆడపావురం ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా సముద్రుడు అలల రూపంలో వచ్చి ఆ గుడ్లను తస్కరిస్తుండేవాడు. ఒకనాడు గర్భవతి అయిన ఆడపావురం మగపావురంతో, నాథా, మనం పెట్టిన గుడ్లను సముద్రుడు తస్కరిస్తున్నాడు, కాబట్టి నేను ఈసారి గుడ్లను పెట్టే సమయంలోగా వేరే ప్రదేశానికి వెళ్ళిపోదాము అన్నది. దాని మాటలకు మగపావురం, ఈసారి అటువంటిదేమీ జరగదు. ఈసారి సముద్రుడు గనుక గుడ్లను తస్కరించినట్లయితే అతనికి నేను తగిన గుణపాఠం చెప్తాను అన్నది. దీని అహంకారపు మాటలు విన్న సముద్రుడు, ఓహో, నేనంటే ఏమనుకున్నాడు? ఈసారి మీ గుడ్లను తస్కరించుకుపోతాను. నీవు ఏమి చేస్తావో, నాకు ఎలా గుణపాఠం చెప్తావో చూస్తాను అని మనసులో అనుకున్నాడు. ఆడపావురం గుడ్లను పెట్టగానే సముద్రుడు పెద్ద అలలతో పొంగి వచ్చి ఆ గుడ్లను తస్కరించుకుపోయాడు. గుడ్లను కోల్పోయిన ఆడపావురం ఎంతో బాధతో దుఃఖిస్తూ, నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఈసారి కూడా నేను పెట్టిన గుడ్లను ఆ సముద్రుడు ఎలా ముంగివేశాడో అన్నది ఏడుస్తూ. దానితో ఆగ్రహించిన మగపావురం పక్షిరాజు దగ్గరకు వెళ్ళి, పక్షిజాతికి రాజు అయినటువంటి ఓ గరుత్మంతా, నీవు తక్షణమే ఆ సముద్రుని అహాన్ని అణగద్రొక్కాలి. నీ శక్తిని చూపి మా యొక్క సంతానాన్ని రక్షించు అని వేడుకున్నది. అప్పుడు గరుత్మంతుడు సముద్రుని దగ్గరకు పోయి, ఓ సముద్రుడా, నీ ఆటలు ఇక చాలు. నీ తప్పు తెలుసుకుని ఈ పావురాల నుండి తస్కరించిన గుడ్లను అప్పగించు, లేదా నిన్ను నా పుక్కిట పట్టి నాశనం చేస్తాను అన్నాడు. పావురాలు అల్పమైనవి, అవి తనను ఏం చేయలేవని సముద్రుడు అనుకున్నాడు. కానీ అల్పమైన వాటి వెనుక కూడా గరుత్మంతుడు వంటి బలమైన వాడు ఉంటాడు అనుకోలేదు. వెంటనే తన ప్రాణాల మీద ఆశతో గుడ్లను తీసుకువచ్చి పావురాలకు అప్పగిస్తూ క్షమించమని వేడుకున్నాడు సముద్రుడు.